మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మనతో పాటు ఆదిత్య గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తేనా? సార్ చెప్పండి సార్. చెప్పండి అన్న, వీటి ఇన్ఫర్మేషన్స్ అసలు ఏం జరిగింది, సార్ ఎన్ని టన్నుల వరకు అయింది, ఏమన్నా ఐడియా ఉంది? యాక్చువల్గా మొత్తం టాల్కమ్ పౌడర్ ఇవి చూస్తుంటే టాల్కమ్ పౌడర్ ఇది కలర్ పక్కా కలర్స్ ఇవి వేస్తున్నారు. మీకు అర్థమవుతుంది కదా. అసలు ఇవి తింటూ ఉంటే మన ఆర్గాన్స్కి లోపల చాలా బ్యాడ్గా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఇది చూడొచ్చు, ఇది కలర్ వేసింది ఫేక్, ఇది ఒరిజినల్ కలర్ తీయట్లేదు. ఇది ఒరిజినల్ కలర్ బయటికి రావట్లేదు, చూస్తున్నారు కదా. దీని కలర్ వస్తుంది. ఎక్కడైనా ఒక కలర్ ఇట్లా బయటికి రావడం చూసారా మీరు, లవంగాలు ఒరిజినల్వి. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో వస్తున్నాయి ఇవి ఇట్లా, ఎందుకంటే ఇవే దొరుకుతున్నాయి అందరికి. ఇలాంటి కలర్ మనం తీసుకున్నప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందా? సమస్యలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముందు ఫుడ్ పాయిజన్ అయిపోయి మనకి చిన్న చిన్నగా అవుతుంది. ఇప్పుడు నార్మల్గా అందరికి ఇప్పుడు బీపీలు షుగర్లు ఒక 20 years 30 years బ్యాక్ లేని బీపీ షుగర్లు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి, క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి? షుగర్ అనే వ్యాధి ఒక 50 సంవత్సరాల కింద ఉండేదే కాదు ఇండియాలో, కానీ ఇప్పుడు వచ్చింది. ఎక్కడికి వెళ్ళి వచ్చింది? కల్తీల వల్లే. కల్తీలు, బేకరీ ఐటెంలు, ఆ తర్వాత ప్రిజర్వేటివ్స్, ఈ కలర్లు, ఇట్లాంటి వాటి వల్లే స్టార్ట్ అయ్యాయి. జీలకర్ర కూడా చూడండి, మొత్తం ఈ జీలకర్ర కూడా కలర్, ఈ రెండిట్లో డిఫరెన్స్ చూడండి మీరు. తర్వాత ఇది చూడండి, ఒరిజినల్ ఇది ఒకటి మాత్రం ఒరిజినల్, ఈ రెండు కల్తీ. కలర్ బయటకు వస్తుంది. తర్వాత ఇది కూడా చూడొచ్చు, గ్రీన్ కలర్. ఎక్కడైనా కలర్ వెళ్ళొద్దా మనకి, వెళ్ళదు కదా. చెప్పండి, ఇది కూడా కల్తీనా? అన్ని కల్తీ అన్న. యాక్చువల్గా ఏమవుతుందంటే మనం తిన్నది పేగుల్లోకి వెళ్ళడానికి ఒక న్యాచురల్ ప్రాసెస్ ఉంటుంది. న్యాచురల్ ప్రాసెస్ ఏం చేస్తుందంటే ఈ స్పైసెస్లో ఉండే స్పైసెస్ మాత్రమే మనం తీసుకోగలిగే ఇమ్యూనిటీ మంది, లేకపోతే జీర్ణ ప్రక్రియ మంది. తర్వాత ఇదేమవుతుందంటే కొత్తగా కలర్లు ఒకటి తీసుకునేసరికి బ్లడ్ స్ట్రీమ్లోకి అది రిలీజ్ అవుతుంది. బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ అయినాక అది ఏం చేస్తుంది, కిడ్నీల పైన, హార్ట్ పైన, అన్నిటిపైన, కిడ్నీ లివర్ పైన ఎక్కువ ఎఫెక్ట్ చూపెడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం వాటర్ తాగుతాం, కిడ్నీ పని ఏంది, ఫిల్టర్ చేయాలి. కలర్లతో ఎట్లా ఫిల్టర్ చేస్తుంది, అది అయిపోయింది. కిడ్నీ కూడా పోద్ది అక్కడ. అన్ని ప్రతి ఆర్గాన్ మెల్లమెల్లగా పాడవుతూ మనల్ని మొత్తానికి ఇంకా 100 సంవత్సరాల మనుషులు ఇప్పటికే 60 అన్నారు. ఇట్లాంటిది తింటే 40కి పోతూ ఉంటారు అంతే. సింథటిక్ అని కూడా కాదన్న, మొత్తానికి ప్యూర్ స్ట్రాంగ్ కెమికల్స్ ఇవి. సింథటిక్ అనేది కూడా కాదు. ఇక చూడొచ్చు ఇక్కడ మీరు, మనం ఇట్లాంటి కలర్లు హోలీ టైంలో కూడా స్కిన్కి పాడవుతుందని చెప్పేసి, హోలీ టైంలోనే మన స్కిన్ కూడా పాడవుతుందని చెప్పేసి ఇట్లాంటివి బ్యాన్ చేసినాడు. అట్లాంటి బ్యాన్ చేసిన కలర్లని ఫుడ్లో వాడుతున్నారు. ఇప్పుడు మనకి హోలీ అంటే మనకు తెలిసిపోతుంది బయటికి అని చెప్పేసి ఓకే న్యాచురల్ కలర్స్ అనుకుంటూ ఏదో ఒక రకంగా అవాయిడ్ చేస్తున్నారు జనాలు. కానీ ఇది మనకు తెలియకుండా జరిగినాయి. మనం ఏది వచ్చాక తినేస్తాం ఏదో రకంగా. తిన్నాక లోపల ఏం జరుగుతుందో మనకేం అర్థం కాదు. అర్థం కానప్పుడు ఇంకా మనకి లాంగ్ రన్ ఒక 2-3 సంవత్సరాల తర్వాత హాస్పిటల్లో పడ్డాక తెలుస్తుంది. అట్లా మనకి ఇక్కడ రైస్ కనిపిస్తుంది, అది రైస్ కూడా కల్తీనా? దీని గురించి ఒక్కటి చెప్పలేను అన్న నేను. రైస్ గురించి ఇక్కడ పెట్టారు ఓకే, వీటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ఇది కూడా ఓకే అడల్టరేటెడ్ అంటున్నారు. ఇది కూడా కలర్ కలిపి ఉంటారు. ఓకే, ఈ కలర్స్ కలిపారు అంటున్నారు. ఓకే ఓకే. జీలకర్రలో అయితే 100% ఈ కలర్ కలిపి ఉంటారు. సో ఇవి అంటే ఈ బ్రాండ్ బట్టి కల్తీ అనుకోవచ్చు. ఎట్లా ఐడెంటిఫై చేయాలి? బ్రాండ్ అని కదన్న, ఇది ఒక పెద్ద సప్లై చైన్ ఉంది, చెప్పలేము మనము. ఇప్పుడు ఇదే బియ్యము ఒక్కొక్కరి దగ్గర 10 బ్రాండ్లు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక బ్రాండ్తో అమ్మరు. 10 బ్రాండ్లు కవర్లు చేంజ్ చేసుకుంటూ మార్కెట్లోకి ఇండ్యూస్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పటివరకు ఎంతవరకు సీజ్ చేశారు, ఇంకెంత ఉందని అదేం తెలియదు. ఎంతవరకు చెప్పారు? అదే ఇప్పుడైతే ఫాస్ట్ మొత్తం ఫాస్ట్గా చేస్తూ ఒక 2-3 monthsలో ఇట్లాంటివన్నీ మొత్తానికి ఆగిపోవాలని ఒక టార్గెట్తో పనిచేస్తున్నారని ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు ఇవి కనిపించేది ఇవన్నీ కల్తీనా? మొత్తం కల్తీ, మొత్తం ఇవి తింటే మన పరిస్థితి ఏంది? అదే అన్న మనకి ఇప్పుడు అర్థం కాదు. ఒక 10 సంవత్సరాల్లో వణుకు పుట్టేస్తూ ఉంటుంది బాడీలో, సైట్ తగ్గిపోతూ ఉంటుంది. హెయిర్ లైన్ ఇప్పుడు చూడండి, హెయిర్ ఇట్లా ఉంటుంది కానీ తర్వాత పోతుంది. 30 ఏళ్ళకి 35 ఏళ్ళకి బట్టతలు వచ్చేస్తున్నాయి అందరికి. ఎందుకు? స్ట్రెస్ అంటారు. స్ట్రెస్ ఎందుకు? మెంటల్లీ స్ట్రెస్ ఓకే, బాడీ లోపల నుంచి ఆర్గాన్స్ కరెక్ట్ లేకపోతే ఆ స్ట్రెస్కి ఇది ఇంకా యాడ్ అయిపోయి ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్, ఇంటర్నల్ ఆర్గాన్ స్ట్రెస్ ఇన్ని యాడ్ అప్ అయిపోతే ఇంకా మనిషి మొత్తానికి డిస్టర్బ్ అయిపోతాడు. మెంటల్లీ తెలియకుండా డిప్రెసివ్ అయిపోతాడు. అట్లా ఇంత 25 టన్నులు అంటే పోలీసులు పట్టుకోవడం జరిగింది. 25 టన్నులు అంటున్నారు కదా, కానీ 25 టన్నులు కాదు. ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో ఒక్కొక్క 20 టన్నులు అట్లా వేల కొద్ది ఉన్నాయి. అంతే. మనం ఏం చేయగలుగుతాం? సీజ్ చేసిన పోలీసులకి ఏం చెప్పదలుచుకున్నామా? పోలీసులు సీజ్ చేస్తున్నారు ఇప్పుడు, ఓకే స్టార్ట్ చేస్తున్నారు, కానీ మ్యానుఫ్యాక్చరింగ్
ఇప్పుడు వరకు ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో 30 ఏళ్ళ నుంచో ఉన్న మార్కెట్లో బ్రాండ్స్ ఉమ్, తెలియకనే చేస్తూ వచ్చాయి. ఉమ్, ఆ రూట్ కాజ్ని క్లియర్ చేయాలి. ఇట్లాంటి సీజింగ్ కంటే కూడా రూట్ కాజ్ని క్లియర్ చేస్తే బాగుంటుంది. ఉమ్. సో విసి సజ్జనార్ గారి ఆధ్వర్యం జరిగింది కదా, అవునవును. ఏం చెప్పదలుచుకుంటాను? ఆయన ఆయన విత్ హెచ్ ఫాస్ట్ టీంతో కలిసి చేస్తున్నారని చెప్పారు. ఓకే, ఆయన ఎప్పుడు వచ్చినా దేంట్లోకి వచ్చినా ఏదో ఒకటి ఇట్లాంటి సెన్సేషనల్ థింగ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. చాలా బాగా పనిచేస్తారు, చేస్తారు, మొత్తం నిర్వీర్యం అయితే చేస్తారు. రైట్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్. Space trading and processing establishment across the Hyderabad Commissionerate limits. The special crackdown aimed to curb used harmful to human chemical and other adulteration elements. ఇది చూసినట్టయితే చూడండి, ఇందాక నేను పట్టుకున్నా కదా, సో అదే కలర్ పేపర్ కనిపిస్తుంది. సో నిజంగా అది నిజంగా ఉంటే కలర్ అంటదు. సో ఇది కనిపించినట్టయితే ఇది కల్తీ అని మనకు క్లియర్ కట్గా మనకు అర్థమైపోతుంది. ఇక్కడ చూసినట్టు బేస్డ్ ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పబ్లిక్, ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ వాస్ హెల్డ్ డ్యూరింగ్ ద ఆపరేషన్. ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ inspected 13 business establishment and independent business location which were actively engaged in the procurement, processing and wholesale or retailing trading of spices, and also included certain offenses affecting human health. A total 25 tons of various spices found by conducting certain dangerous chemicals and hazardous substances were seized during the raids. ఈ రైడ్ జరిగినప్పుడు ఇంచుమించు 25 టన్నుల వరకు కనుగొనడం జరిగిందన్నమాట. కాన్సిక్వెంట్లీ three criminal cases was registered across 3 police stations, and 3 individual responsibles of same even had been arrested till now in connecting with this. అంటే ఇప్పుడు చూసినట్లయితే 3 క్రిమినల్ కేసెస్ కూడా రిజిస్టర్ అయ్యామన్నమాట 3 పోలీస్ స్టేషన్స్లో కూడా. డీటెయిల్స్ ఆఫ్ కేసు రిజిస్ట్రేషన్: 2 కేసెస్ ఇన్ మారేడుపల్లి పిఎస్ హైదరాబాద్, 1 కేస్ ఇన్ బాలాపూర్ పిఎస్ హైదరాబాద్. ఇక్కడ చూసుకుంటే 2 కేసులు మారేడుపల్లిలో పిఎస్ హైదరాబాద్ అయింది, ఇంకో కేసు బాలాపూర్ పిఎస్లో కనిపిస్తుంది. అక్యూజ్డ్ రాహుల్ భట్టి వీళ్ళు అరెస్ట్ అయిన వ్యక్తులు అంటే రాహుల్ భట్టి అది కూడా దొరుకుతుంది కదా, ఇది అంతే ఎంత కలుపుతుందా అంత. అక్కడ సప్లై చేస్తున్నా స్ట్రీట్ మొత్తం. అసలు ఏ కలర్ పైన ఏ కలర్ ఉంది, కింద ఏ కలర్ ఉంది, ఏ కలర్లో మార్చబడింది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనిపించే ప్రయత్నం కూడా చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇలాంటి రంగులతో కూడినటువంటి పదార్థాలు మనం తీసుకున్నప్పుడు మన ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదం ఉంది. మనం లక్షల కోట్లు పెట్టినా కూడా మన ఆరోగ్యం తిరిగి రాని పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణ పోలీస్ ఆధ్వర్యం జరిగినటువంటి ఈ ఒక రైడ్ కూడా మనం అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం కనిపిస్తుంది. అనే మీ పేపర్ ఉండే కదా, ఎక్కడ ఉందా మీ పేపర్ ఉండే కదా, పేపర్ ఎక్కడ పెట్టేసి వీళ్ళు మాట్లాడరు సజ్జనారు మాట్లాడారు. ఇప్పుడు వచ్చిన మనం చూసినట్లయితే విసి సజ్జనార్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సీజన్ కూడా అభినందించాల్సిన అంశం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీటి యొక్క కలర్స్ చూడండి, నీళ్ళల్లో వేసినప్పుడు వీటి కలర్స్ ఏ రకంగా మారిపోయినది కూడా మనం చూస్తున్నాము. సో ఇక్కడ చూడండి, సోపుల యొక్క కలర్ మొత్తం మారిపోయింది. ఇక్కడ చూడండి, పైన ఒక కలర్ ఉంది, కింద ఒక కలర్ ఉంది. సో ఇట్లాంటి మనం తీసుకున్నప్పుడు, ఇట్లాంటి మనం తిన్నప్పుడు మన ఆరోగ్యం ఏ రకంగా ఉంటుంది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. తక్కువ రేటుకి వస్తుంది కదా అని ప్రతిదీ కొనుక్కొని ప్రతిదీ ఆహారంగా తినడం అనేది కరెక్ట్ కాదు. చూడు, ఇక్కడ లవంగాలు కూడా
అసలు ఏ కలర్ పైన ఏ కలర్ ఉంది, కింద ఏ కలర్ ఉంది, ఏ కలర్లో మార్చబడింది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా కనిపించే ప్రయత్నం కూడా చూస్తున్నాం ఇక్కడ. ఇక్కడ చూడండి. ఇలాంటి రంగులతో కూడినటువంటి పదార్థాలు మనం తీసుకున్నప్పుడు మన ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదమైంది. మనం లక్షల కోట్లు పెట్టినా కూడా మన ఆరోగ్యం తిరిగి రాని పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. తెలంగాణ పోలీస్ ఆధ్వర్యం జరిగినటువంటి ఈ ఒక రైడ్ని కూడా మనం అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం కనిపిస్తుంది. అన్నయ్య మీది పేపర్ ఉండగా ఎక్కడ ఉందా? మీ పేపర్ ఉండగా పేపర్ ఎక్కడ పెట్టేసిన